ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడతలో 166 గ్రామాలకు, నిర్మల్ జిల్లాలో 136 గ్రామాలకు, కొమరంభీం జిల్లాలో 114 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్, వార్డు మెంబర్లు ఎన్నిక కోసం పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై పూర్తి సమాచారం ఆదిలాబాద్ నుంచి అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సంబరం కొనసాగుతుంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలకి సంబంధించిన, ఆదివాసీ గూడాలకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారు నామినేషన్లు దాఖలు చేయడానికి ఏవైతే నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ నామినేషన్ ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలి వస్తున్నారు. అదేవిధంగా నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లాలోని ఏవైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీలకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా, ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అభ్యర్థులందరూ కూడా ఉదయం నుంచి వచ్చి వాళ్ళు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 166 గ్రామ పంచాయతీలకి మొదటి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 1390 వార్డులకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు జరగనున్న వార్డులకు కూడా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంతమంది దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో 114కి సంబంధించిన ఏవైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ 114కు సంబంధించిన గ్రామ పంచాయతీలకు ఏదైతే ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కొమరంభీం జిల్లాలోని సిరుపురియు, లింగాపూర్, అదేవిధంగా వాంకిడి, ఏవైతే కెరమెరి, ఈ జైనూరుకు సంబంధించిన మండలాలు ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించిన సర్పంచుల ఏవైతే గ్రామాలకి సంబంధించిన అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తారో వారందరూ కూడా నామినేషన్లు దాఖలు చేయడానికి పోలింగ్ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా అయితే ఎట్లా నామినేషన్ దాఖలు చేస్తున్నారు, ఎంతమంది దాఖలు చేస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం, ఇప్పటివరకు ముత్తునూరు ఏదైతే మీ రిటర్నింగ్ కార్యాలయంలో ఎన్ని దాఖలు అయ్యాయి? సార్, ఇప్పటివరకు మన నుండి తీసుకెళ్ళినటువంటి ఏమో 22 వార్డు మెంబర్స్ తీసుకెళ్ళిండ్రు పత్రాలు. మరి తర్వాత సర్పంచ్ కోసమని 10 తీసుకెళ్ళిండ్రు. కానీ నామినేషన్ చేసినటువంటి వాళ్ళు ఒక్కరు మాత్రమే నామినేషన్ చేసిండ్రు, మిగతా వాళ్ళు మాత్రం చేయలేదు ఇంకా ఇప్పటివరకు. అంటే ప్రధానంగా మీరు ఎన్ని రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు? ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి సూచనలు చేస్తారు? సార్, 29వ తారీఖు వరకు మనము నామినేషన్లు స్వీకరించుకుంటాం. 30 నుంచి మాత్రమే స్క్రూటినీ చేస్తాం. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఎంత రుసుము చెల్లించాలి, ఎట్లా చెల్లించాలి, ఏ విధంగా చెల్లించాలి? సార్, 1000 రూపాయలేమో ఎస్టీ అంటే వాళ్ళు కుల ధృవీకరణ పత్రం పెట్టిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మాత్రం 1000 రూపాయలు సర్పంచ్కి. మరి జనరల్ వాళ్ళకేమో 2500 రూపాయలు. మిగతా వార్డు మెంబర్స్కి ఏమో 500 రూపాయలు జనరల్ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మాత్రం 250 రూపాయలు కట్టాలి. మీ క్లస్టర్ పరిధిలో ఎన్ని గ్రామాలకి సంబంధించిన అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్నారు? సార్, ఇప్పటి వరకు మాత్రం తీసుకునే మాత్రం 10 సర్పంచ్ కోసమని. వార్డు మెంబర్స్కి మాత్రం 22 తీసుకున్నారు. మాకున్నటువంటి మాత్రం 5 సార్. 5 మా క్లస్టర్లో మాత్రం 5 ఉన్నాయి జీపీలు. ఒకటి ఏమైకుంటా ఉంది, గిన్నూరు ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఈ ముత్తునూరు ఉంది, బిక్కు తాండా ఒకటి ఉంది సార్. మెండపల్లి ఒకటి. మెండపల్లి మాత్రము అది స్వతంత్ర అభ్యర్థి అంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని చెప్పేసి చెప్పింది సార్. వాళ్ళు 8 వార్డులు వాళ్ళు తీసుకెళ్ళిండ్రు, మళ్ళీ ఒక సర్పంచ్కు తీసుకెళ్ళిండ్రు. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి ఏ విధమైన పత్రాలు తీసుకురావాలి, ఎలాంటి ఆధారాలు సమర్పించాలి? సార్, వాళ్ళు ఆధార్ కార్డు కంపల్సరీ సార్, కుల ధృవీకరణ పత్రం కంపల్సరీ, బ్యాంక్ అకౌంట్స్ కంపల్సరీ, కుల ధృవీకరణ, పాన్ కార్డు, ఆధార్ కార్డు కంపల్సరీ సార్. వయసు ధృవీకరణ పత్రం కోసం అని వాళ్ళు ఆధార్ ఉన్న వాళ్ళు కంపల్సరీ, లేకపోతే వాళ్ళు పాస్ అయితే మాత్రం 10th క్లాస్ రిజల్ట్ అంటే 10th మెమో వస్తే మాత్రం 10th మెమో ప్రకారంగా తీసుకుంటాం సార్. ఇది రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నారు. మన ఇది ఏ పదవికి దాఖలు చేస్తున్నారు, ఎందుకోసం దాఖలు చేస్తున్నారు? నేను సర్పంచ్కు పోటీ చేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు విద్యావంతులు ఉంటే గ్రామం బాగుపడుతుందనే ఉద్దేశంతో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఏ గ్రామానికి సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు? ముఖ్యంగా మీరు ఒక్కరే దాఖలు చేస్తున్నారా, వార్డు మెంబర్లతో సహా ఒక టీమ్గా దాఖలు చేస్తున్నారా? అయితే నేను ముత్తూరు గ్రామ పంచాయతీ అండి, ఇంద్రవేలి మండల్. అయితే ఈరోజు నేను ఒక్కరిగా వేస్తున్నా. శనివారం రోజేమో వార్డు మెంబర్తో సహా అందరితో ఇంకో 2వ సెట్ ఇస్తున్నాను. నేను సర్పంచ్గా పోటీ చేయడం ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? సార్, కొత్త అనుభూతి సార్ ఇది. ఎందుకంటే ఒకసారి చూడాలా అంటే ఊరు కోసం, ప్రజల కోసం, బాగు కోసం కానీ
వచ్చిన సార్ నేను. అంటే ముఖ్యంగా మీరు ఏం పని చేస్తారు, ఇప్పుడు సర్పంచ్గా కావాలనుకుంటున్నారు, మీకు ప్రజల నుంచి ఎట్లా మద్దతు ఎట్లా లభిస్తుంది అనుకుంటున్నారు? మద్దతు బాగుందండి. ఒక విద్యావంతునిగా, అలాగే ఇంతకుముందు మా ఫ్యామిలీ నుంచి సర్పంచ్ ఉంటే ఇప్పుడు నాకు సహకారం చేస్తారు అంటున్నా, వాళ్ళు కూడా అనుకున్నారు, అందుకోసం నేను నిలబడుతున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 200 మీటర్ల దూరం వరకు కూడా ఎవరు కూడా ఇక్కడికి అంటే దూరం వరకు కూడా ఒక నిబంధనలు ఏర్పాటు చేసి అక్కడి వరకు మాత్రమే అనుమతిస్తున్నారో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాత్రమే 200 మీటర్ల వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఆ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఆ నామినేషన్ పత్రాలను సమర్పించే విధంగా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.